హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధానానికి కూడా వచ్చిన మీకు అందరి ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. రాత్రి కాలమందు దేవుని లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, సంఘము ఎవరిది? సంఘము ఎవరిది? సంఘం ఎవరిది? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అద్భుతమైన కొటేషన్ అన్నమాట. పౌలయ్య తిమోతికి పత్రిక రాస్తూ, ఈ తిమోతికి పత్రికను రాస్తూ ఈ సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా తిమోతి, సంఘము జీవము కలిగిన దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి. సంఘం ఎవరిదంట? జీవము కలిగిన దేవుని సంఘం. సంఘము జీవము కలిగినది. సంఘము బ్రతుకున్నది, చచ్చిపోయింది కాదు. జీవిస్తున్న దేవుని పిల్లలం మనం. మన తండ్రి సజీవుడు, ఆయన పిల్లలం మనం. బ్రతికి ఉన్న మనము, జీవిస్తున్న మనము, ప్రభు కొరకు బ్రతుకుతున్న మనము ఎలాగూ బ్రతకాలి? పౌలయ్య అంటాడు, ఆ సంఘము సత్యానికే స్తంభము లాంటిది. తిమోతి, ఆ సంఘం ఎటువంటిది అనుకున్నావు? సత్యానికే స్తంభము లాంటిది. ఆ సంఘాన్ని గురించి అద్భుతమైన మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, మనల గురించి కూడా మంచి సాక్ష్యం. సంఘాన్ని గురించి దేవునికి మంచి సాక్ష్యం కావాలి. ఎలా బ్రతుకుతున్నామని కాదు మనకు కావాల్సింది, ఏమి సంపాదించుకుంటున్నామని కాదు కావాల్సింది, ఏం చేస్తున్నాం అనేది కాదు కావాల్సింది, దేవుని కొరకు మనం ఎలాగూ బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలయ్య రోమా సంఘంతో అంటాడు 12వ అధ్యాయములో అద్భుతమైన మాట అంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. ఎందుకు సమర్పించుకోవాలి? జీవము కలిగిన సంఘము దేవునికి ఎందుకు సమర్పించుకోవాలి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో పౌలయ్య అంటాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి తన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. స్తోత్రం చెప్పండి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు శరీరాన్ని సమర్పించుకోవటం గొప్ప, ప్రాణం పెట్టడం గొప్ప? చెప్పండి, ఏది గొప్ప? ప్రాణం పెట్టడమే. ప్రాణం పెట్టడం సామాన్య పని కాదు. ప్రాణాన్ని ఎవరు త్యాగం చేయలేరు. ధనాన్ని త్యాగం చేయగలరు, ఆస్తిని త్యాగం చేయగలరు, వస్త్రాలు త్యాగం చేయగలరు, పశువులు త్యాగం చేయగలరు. ఏవైనా సరే భౌతికంగా ఎన్నున్నాయో వాటిలో ఏదో ఒకటి త్యాగం చేసి ఇవ్వగలడు మనిషి. కానీ ప్రాణత్యాగం చేసిన వాడు ఈ భూమి మీద కానీ సృష్టిలో ఎవరున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ప్రాణత్యాగం చేసిన వాడు మనం ఆరాధించే దేవుడు.
ప్రాణత్యాగం చేసిన వాడు మనం ఆరాధించే దేవుడు. అందుకే సంఘము కూడా చెప్పండి ఏమై ఉంది? జీవము కలిగిన సంఘం. సంఘము బ్రతికి ఉన్నది, జీవిస్తున్న సంఘం, ప్రాణంతో జీవిస్తున్నది సంఘం, ప్రభు కొరకు బ్రతుకుతున్నది సంఘం, ప్రాణాత్మ దేహములను శరీరమును సంపూర్ణంగా సమర్పించుకున్నదే క్రీస్తు సంఘం. సగమట్టు సగమిటు ఉన్నది సంఘం కాదు. అర్థమవుతుందా? సగం అప్పగించుకుని సగం అప్పగించకుండా ఉంటే అది సంఘం అవదు, నిలువెచ్చని జీవితం అవుతుంది. కానీ సంఘము దేవుని కొరకు తమ శరీరమును ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. అది సంఘం. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెడితే పరిపూర్ణంగా మనము శరీరాన్ని ఎందుకు సమర్పించుకోలేము? చాలా మంది దేవుని మందిరానికి రావటం చాలా ఈజీగా వస్తారు, కానీ తమను తాము దేవునికి అప్పగించుకోవడానికి కష్టం, ఇష్టపడరు. ఏం జరుగుద్దో? అప్పగించుకున్న కాడి నుంచి మళ్ళీ ఏం చేయకుండా ఉండాలేమో, ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలేమో, లోక స్నేహం చేయకూడదేమో, ఈ లోక మర్యాదను అనుసరించకూడదేమో అని కొంతమంది జీవితంలో ఇవన్నీ వాళ్ళని పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. బిడ్డలారా, వేధిస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ లోక మర్యాద ఏంటంటది? ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద ప్రాణాత్మ దేహములను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోనీదు. ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద దేవునికి నిన్ను అప్పగించుకోనివ్వదు. అందుకే వాయిదాలు వేస్తారు కొంతమంది. ఈ సంవత్సరం తీసుకుంటా బాప్తీసం, ఆ సంవత్సరం తీసుకుంటా బాప్తీసం, వచ్చే సంవత్సరం తీసుకుంటా బాప్తీసం అని వాయిదాలు వేసుకుంటా వస్తారు. ఎందుకు అంటే చెప్పండి ఏంటది? లోక మర్యాద. బాప్తీసం తీసుకున్న కాడి నుంచి దుస్తులతో సహవాసం చేయకూడదేమో, వేషధారులతో సహవాసం చేయకూడదేమో, మోసగాళ్ళతో సహవాసం చేయకూడదేమో, దొంగలతో సహవాసం చేయకూడదేమో, బూతులాడేవారితో సహవాసం చేయకూడదేమో, చెడ్డ కార్యక్రమాలు చేసేవారితో సహవాసం చేయకూడదేమో, బాప్తీసం తీసుకున్న కాబట్టి తాగుడు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, బీడీలు తాగకూడదు, చుట్లు తాగకూడదు, ఏ పని చేయకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, మీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, చేతులు పవిత్రంగా ఉండాలి, అంతా కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే, లేకపోతే కష్టం. పరిశుద్ధత కలిగి ఉండటం నాకు ఇష్టము లేదు. పరిశుద్ధత కలిగి ఉండటం ఇష్టము లేని వాళ్ళే లోక మర్యాదను అనుసరించి నడుస్తూ ఉంటారు. అంటే లోకం వాళ్ళకి శాశ్వతం అనుకుంటారు, ఈ లోకములో ఉన్నవి వారికి శాశ్వతం అనుకుంటారు. నా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు, ఏది శాశ్వతమైనది కాదు. పౌలయ్య క్రీస్తు శిలువ కొరకు, పౌలయ్య క్రీస్తును ప్రకటించడానికి తనకు అనుకున్న వాటన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఏది నాకు అడ్డు రాకూడదని. ఎలీషా మీద ఏలియా దుప్పటేస్తే ఈ దుప్పటి వేయగానే ఎలీషా మీదకి ఏమొచ్చింది? అభిషేకం వచ్చిందండి. అభిషేకం రావటమే ఎలీషా వెనక్కి తిరిగి పరిగెత్తుకుని వెళ్ళి చెప్పండి ఏం చేశాడు? ఆ దున్నుతున్న ఎడ్లను తీసుకొచ్చి బలిపీఠం దగ్గర బలిచ్చి అందరికీ భోజనాలు పెట్టుకోమని చెప్పి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని ఏలియా వెంట వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అది తీర్మానం, త్యాగం. అది ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించుకోవడం అంటది. తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, తల్లిదండ్రులను, కలిగిన వాటిని 12 అరకలు దున్నే ఎలీషా ఎద్దులను బలిచ్చి, ఏదో ఒక రోజున మరలా ఇడ్లు గుర్తొస్తాయి, వ్యవసాయం గుర్తొస్తుందని వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందేమోనని ఎలీషా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు, అభిషేకం పొందుకున్నవాడు,
బలిచ్చి మరలా జీవితంలో అన్నాడు వెనక్కి తిరిగి చూడ. అది సమర్పణ. దేవుని కొరకు సమర్పించుకున్న బిడ్డలు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కానీ సంఘం ఏం పెట్టాలి? సంపూర్ణంగా ప్రాణాత్మ దేహములను ఆయనకి సమర్పించుకోవాలి. అందుకే దైవజనుడు పాడుతుంటాడు, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. నా యేసయ్య నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన శీలుడా. హల్లెలూయా. పరిశుద్ధతలో ఆయనకాయనే, చెప్పండి, ఆయనకాయనే సాటి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకు ఆయనే సాటి. ఎవరు పరిశుద్ధులు? నీవు సమర్పించుకోవడానికి, సంపూర్ణంగా సమర్పించుకోవడానికి వెనుకాడుతున్నావు. కానీ నా ప్రభువు సర్వలోక మానవులాన్ని ప్రేమించి ఆయన కలువరి సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు సిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి సిలువలో తన తలను వాల్చి, అది చనిపోయాడా బ్రతుకున్నాడా చూసొస్తానని మలుకు వెళ్ళి బళ్ళెమ్మతో డొక్కలు పొడిచాడు. మలుకు వెళ్ళి డొక్కలో పొడిస్తే ఆయన డొక్కలో నుంచి కారిన నీళ్లు వాడి ముఖం మీద పడగా ఎప్పుడో వాడు కన్నుపోయిందంట. ఎవరిది? మల్కేనా? కనుపోతే నా ప్రభు యొక్క డొక్కలోంచి వచ్చిన పరిశుద్ధత కలిగిన నీళ్లు వాడు ముఖం మీద పడితే పోయిన కన్ను వచ్చింది. స్తోత్రం చెప్పండి. ప్రాణం పెట్టి కూడా అక్కడికి కన్నిచ్చిన వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు ఇటువంటి త్యాగాన్ని? ఎవరు చూపగలరు ఇటువంటి ప్రేమను? యేసుకు మాత్రమే సాటి ప్రేమను చూపించటం. ఈ రాత్రి కాలం అందు బిడ్డలారా, నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్న రోజున, నిన్ను నువ్వు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న రోజున ఈ లోక మర్యాదను నువ్వెన్నడూ కూడా అనుసరించు. అవసరం మనకి? నువ్వు దేవునితో సమానంగా, దేవునితో ఎంచుకున్నావు, ఆయనతో సమానంగా ఉండాలని ఎంచుకుని చీకట్లోంచి బయటకు వచ్చే వెలుగులో ఆయన కొరకు జీవిస్తున్నావు. క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావు. క్రీస్తు రక్తం నిన్ను కడిగింది. ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు. నా దేవుడని అనేక చోట్ల నువ్వు బాహాటంగా సాక్ష్యం చెప్పుకుంటున్నావు దేవుని గురించి. అంత సాక్ష్యం చెప్పే నీవు, నేను చెప్పండి,
లోక మర్యాదను అనుసరించుట అవసరమా? ఉంటే చల్లగానే ఉండు, చెప్పండి. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే ఎచ్చగానే ఉండు. ఎందుకది? రెండు తలంపుల మధ్యన తడబడుతూ 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 ఎంతకాలం సాగుద్దండి యాత్ర? రెండు తలంపుల మధ్యలో యాత్ర ఎంతకాలం సాగుతుంది? ఏలియా ప్రవక్త అంటాడు, ఎంతకాలం? ఎంతకాలము రెండు తలంపుల మధ్యలో తడబడతారు? ఏలియా దేవుడైతే ఆయన వైపు రండి, బయలుదేవుడైతే అటు పక్కన వెళ్ళిపోండి. ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఇది కావాలి అది కావాలంటే ఎలాగ సాధ్యమవుద్ది? పరలోకం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. ఎట్లా? ఏం చేయాలి? బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునికి విరోధమన్న సంగతి మర్చిపోవద్దు మీరు. ఏమవుతుందండి? బంధు ప్రీతి, స్నేహితుల ప్రీతి ఏమవుద్ది చెప్పండి? నువ్వు స్థిరపడిన బిడ్డవైతే, నువ్వు బలపడిన బిడ్డవైతే, క్రీస్తు కొరకు సాక్ష్యం కలిగిన బిడ్డవైతే ఏదో ఒక రోజున వాళ్లే లోక స్నేహాన్ని విడిచి నిన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. నిన్ను వెంబడించాలి, అది నీ సాక్ష్యం. నువ్వు పరిగెత్తుకుని వెళ్తే వాళ్ళు ఎప్పుడు మారుతారండి? వాళ్ళు మారరు. వాళ్ళు ఎక్కడ మారుతారు? నిర్ణయం తీసుకోవలసింది నువ్వు. నీ ద్వారా కుటుంబం మార్పులోనికి రావాలి, నీ ద్వారా కుటుంబం మారాలి, నీ ద్వారా కుటుంబం రక్షించబడాలి. ఎంతకాలం మనకిది? ఎంతకాలం? మనం అనుకుంటాము పర్వాలేదులే, ఏమవుద్దులే అనుకుంటాం. బిడ్డలారా, ఏమవుద్దని కాదు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు లోకానికి వేరై బ్రతకండి, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన బిడ్డలు చీకటి సంబంధులకు వేరుగా ఉండి బ్రతకండి. వారి మధ్యలో ఉన్నా, వారితో ఉన్నా, వారితో సహవాసము చేయకూడదు. అంతే. ఎవరి కోసం ఇది? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, నిత్య సీయోనులో ఉండాలనుకున్న వాళ్ళు, దేవునితో యుగయుగాలు బ్రతకాలనుకున్నవాడు, ఈ లోకం అశాశ్వతమనే నిర్ణయం తీసుకున్న వాళ్ళు, ఇక ఈ లోక మర్యాదను వాళ్ళు ఎన్నడూ అనుసరించరు. అంతేనండి. దేవుని కొరకు నిర్ణయం తీసుకోవాలి. మన బ్రతుకు శాశ్వతమైంది, ఈ లోకం శాశ్వతమైంది కాదండి. ఈ లోకం శాశ్వతమైంది కాదు, కానీ మన బ్రతుకు శాశ్వతమైంది. ఈ లోక మర్యాదను విడిచిపెడితే నీకు శాశ్వతమైనది దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. అంతే. దానికోసం ఉండాలి. పౌలయ్య అంటున్నాడు, సంఘాన్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరు చేయగలరు ఈ త్యాగాన్ని? ఎవరి వల్ల అవుతుంది? సంఘము కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. సంఘము కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వేం చేయగలుగుతున్నావు? నేనేం చేయగలుగుతున్నాను? మన కొరకు ప్రాణం పెడితే దేవుడు, మనమేం చేయగలుగుతున్నాం? ఆయన కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. పౌలయ్య అంటున్నాడండి సంఘాన్ని, ఓ సంఘమా, జీవము కలిగిన సంఘమా, మనము పరిమళ వాసనగా ఉండుటకు, మన కంపంత కడగటానికి శిలువలో పవిత్ర రక్తాన్ని చిందించాడే యేసు. ఆయన కొరకు నీవేం చేయగలుగుతున్నావు సంఘమా అని పౌలయ్య ప్రశ్నించాడు. బిడ్డలారా, మనం ఏ వాసన కలిగి ఉండాలని చెప్పండి? పరిమళ వాసన కలిగి ఉండాలని.
పరిమళించే జీవితం మనకు ఉండాలని, పవిత్రత కలిగి మనం ఉండాలని, లోకానికి మనం మాదిరిగా ఉండాలని, లోకం మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని పిల్లలని సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలని, సాక్షిగా ఉండాలని క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి రక్తముతో మనలను కడిగాడు. కడగటమే కాదండి, కొన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు ఆయన? కొన్నాడు. వెల ఇచ్చి కొన్నాడు. ఎంత భాగ్యం అండి దేవుడు మనకిచ్చింది, ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు మన కోసం. ఈరోజు కొనబడని వారు కోట్ల మంది భూమి మీద ఉన్నారు. క్రీస్తు రక్తము ద్వారా కొనబడని వారు కోట్ల మంది భూమి మీద ఉన్నారు. ఒక దినాన ఆ కోట్ల మంది కన్నులు మనల్ని చూడాలి. దేవుని స్తోత్రం. అవును. వీళ్ళు రాత్రింబగళ్ళు స్తుతించింది, మైకులు పెట్టి అరిసింది, కేకలేసింది. ఇందుకేనా? ఈ స్థలములో ఉండటానికేనా? అయ్యో, ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమయ్యడమాయని, సమాజ మందిరానికి సమీపంగానే ఉన్నాను, నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, వాక్యాన్ని వినలేకపోయాను, నా హృదయము గద్దింపునకు లోబడలేదు. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితేనే, ఉపదేశాన్ని త్రోసివేశాను నా శరీరాశల కొరకు, ఇహ సంబంధమైన వాటి కొరకు, భూ సంబంధమైన వాటి కొరకు. లోక మాలిన్యములో బ్రతికాను కానీ ఈ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టలేకపోయాను, లోక మర్యాదను విడిచిపెట్టలేకపోయాను. ఇదే శాశ్వతం అనుకున్నాను. అయ్యో, పరిశుద్ధుల గుంపులో ఉండాలని నేను ఎన్నడూ ఆశించలేదే. వారి మధ్యలోనే ఉన్నాను. ఈ పరిశుద్ధులు అక్కడ ఉంటే, పరిశుద్ధులు కలిగిన బిడ్డలు నిత్య సియోనులో ఉంటే, పాతాళములో ఉన్నవాడు నుంచి వచ్చి మాట ఏంటో తెలుసా? మీరు పరుగులెత్తుతున్నప్పుడు, మీరు స్తుతిస్తున్నప్పుడు, వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మందిరానికి వెళ్ళింది ఎందుకేనా? ఈ స్థలం కొరకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థలం కొరకేనా? అయ్యో, నేను లోబడలేదే, వాక్యానికి చోటు ఇవ్వలేదే, మందిరం వైపు కూడా కన్నెత్తి చూడలేదే, ఏనాడు మందిరంలోకి వెళ్ళి మోకరించలేదే, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకోలేదే. ఇప్పుడు నేనేం చేయాలి? పాతాళములో ఉండి ఏం చేయాలంటే ఇంక ప్రయోజనం ఉంటుందా? లేదు. ఆ ధనవంతుడు పాతాళములో ఉండి, తండ్రివైన అబ్రహమా ఒక్క మాట చలవిచ్చి నాకు అవకాశం ఇస్తే వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్పొస్తా. నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, అక్కడ ఉన్నారు ప్రకటించేవాళ్ళు. కాలుతున్న శరీరంతో, కాలుతున్న వస్త్రాలతో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తావా? ఓదారంగ వస్త్రాలు వేసుకుని రాత్రింబగళ్ళు సంతోషించినప్పుడే నువ్వు లోబడితే ఇక్కడికి వెళ్ళే పని ఉండేది కాదు. ఈ రోజున చాలా మంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ప్రార్థన అనగా, వాక్యం అనగా, పాటలు అనగా, మందిరం అనగా, సువార్త అనగా, ఈ చాలా మంది జీవితం ఎలాగొందుకు లైట్గా తీసుకుంటున్నారు. వాళ్ళకే మనకేంటి తేడా? ఏమవుతుంది? వాళ్ళు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ మన పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నా వాళ్ళకి పరిశుద్ధత లేదు. తాగుబోతాడు దేవుని గురించి పాటలు పాడతాడని బైబిల్లో ఉందా? ఏముందా? తాగినోడు పాటలు పాడరా? పాడతాడే. తాగుబోతాడు పాట పాడరా? పాడతాడు. దొంగోడు పాడతాడు, తాగుబోతాడు పాడతాడు, ఎవడైనా పాటలు పాడతాడు. ఎందుకంటే వింటున్నాడు కాబట్టి పాటలు పాడతాడు, నోరుంది కాబట్టి.
కానీ ఆ పాట అర్థం ఏంటో, పాట కొరకు ఎలాగో జీవించాలో, హృదయం ఎలాగో మార్చుకోవాలో, పరిస్థితులు ఎలాగో మార్చుకోవాలో, దేవుని కొరకు ఎలాగో ఉండాలో అది వాడికి మాత్రము సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? కట్టడలలో బ్రతకడానికి చాలా మందికి చెప్పనేమి లేదు, ఇష్టం లేదు. నిబంధనలో బ్రతకడానికి ఇష్టం లేదు, ఆజ్ఞలలో జీవించడానికి ఇష్టం లేక, అందుకే వాళ్ళు ఫ్రీ. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీడమ్ కావాలి, అన్నిటికీ వాళ్ళే. ఏం పర్వాలేదు, తినొచ్చు, తాగొచ్చు, ఏం పర్వాలేదు, ఎలాగైనా ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉంటే చాలు. ఎలాగుంటాడు పరిశుద్ధంగా? ఎలా ఉండగలుగుతావు? ఈ మధ్య నాకు ఒక ఆయన ఎదురయ్యాడు, సిగరెట్ తాగుతున్నాడు. నేను కావాలనే వందనాలు చెప్పి ఆఫ్ చేశా బండి. ఏం చేయాలి? చేతిలో పెట్టాడు, ఎక్సైట్ వదిలిపెట్టాడు, బండి ఆఫ్ చేసి ఇటు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వెనక వెళ్తానేమని చూస్తున్నాడు, నేను కదలట్లే. సరే అయ్యగారు వెళ్ళి వస్తానే అన్నాడు. నీ మెళ్ళో తింటాను నన్ను చెప్పాడు, చేతిలో తింటాను నన్ను. అది తెలియదే ఉందా మీకు అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావన్నా? సంఘాన్ని నడిపించటానికి. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? సంఘాన్ని నడిపించడానికి వెళ్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్నా చెప్పండి, అన్నా ఈ సంగతి ఎక్కడా? ఏం చెప్పానా మీకు? నేను చెప్పానా? పేరు చెప్పానా మీకు? పలానా ఆయన అని చెప్పానా? నేను అటు చెప్తా చెప్పలే. కానీ ఆయనకున్న చెప్పండి వ్యర్థమైన అలవాట్లు చెప్పాను. నేను అంతే. నేను అన్నాను, నాకు దాయొచ్చు, ఇంకొకరికి దాయొచ్చు. బ్రదర్, మనం ఆయన కళ్ళు కప్పలేం కాబట్టి కొంచెం ఈ జీవితాన్ని మార్చుకుని సువార్తను ప్రకటించు. అయితే బ్రతుకన్నా మార్చుకో, లేకపోతే స్వార్థన వదిలిపెట్టు. కానీ రెండు చేయటం నీకు మంచిది కాదు. మూడవది కూడా ఉంది దానికి అలవాటు, తెలుసు నాకు. కానీ మనం ఏం చేయాలి? మనకేం పని? నా బిడ్డ కాదు, నా తమ్ముడు కాదు, నా అన్న కాదు, నా సంఘంలో బిడ్డ కాదు, సభ్యుడు కాదండి. నువ్వు విశ్వాసం అయితే అనొచ్చు, కానీ నువ్వు కూడా ఒక బాధ్యత కలిగి నువ్వు కూడా సంఘాన్ని నడిపిస్తున్నావు, సేవకుండాని. బిడ్డలారా, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోతుంది. ప్రవాహ జలములు వచ్చినప్పుడు తుక్కెప్పుడైనా కొట్టుకుపోతుంది. వాగులో తుక్కుందా? 10 దుక్కులు వర్షం పడింది అనుకోండి, ఉంటుందా? ప్రవాహ జలానికి కొట్టుకుని పోవాలి. ఎక్కడ ఆగుతావు నువ్వు? ఊరికి అవకాశం దొరికిందని మనం చెప్పుకుంటూ వెళ్ళటం కాదు, నోరుందని చెప్పడం కాదు, స్వరం ఉందని పాడటం కాదు, విద్య ఉందనో లేదా ఇంకోటి ఉందనో ఏదో మనం వెళ్ళి ప్రకటించడం కాదండి. ప్రకటించేవాడు ఏమై ఉండాలి చెప్పండి? పంచిపెట్టేవాడు ఏమై ఉండాలి? శుద్ధ మనసు కలిగి ఉండాలి. ప్రకటించేవాడు కూడా పరిశుద్ధత కలిగి. మరి ఎలా అంటే వాళ్ళకి అది ఆనవాయితీ, అది వాళ్ళకి అలవాటు. ఎప్పటి నుంచి చెప్పండి? ఎప్పటి నుంచి? బాల్యం నుంచే. మానుకోవద్దా? ఇప్పుడు నువ్వు సంఘానికి ఏమని బోధించగలుగుతావు? సంఘాన్ని ఏమని గద్దించగలుగుతావు? సంఘాన్ని నువ్వు ఎలాగ నడిపించగలుగుతావు?
సాక్ష్యము లేని సేవ, సాక్ష్యము లేని జీవితం దేవుడు ఇష్టపడేది కాదు. కనుక బిడ్డలారా, ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో 3వ మాట మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరీ శాస్త్రలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతు విందులను, చేయదగని విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. పేతురు గారు సంఘానికి మాటలు చెప్తున్నాడండి. పేతురు గారు సంఘానికి ఉపదేశం చేస్తున్నాడు. ఏమని? సంఘమా చెప్పండి, ఏమన్నాడు? పోకిరి శాస్త్రలను, దురాశలను, మద్యపానము, తాగుడును, అల్లరితో కూడిన సినిమాలు, సీరియళ్ళు, టీవీలు. అమ్మ మీకు వందనాలు. ఇంకా కొంతమంది విశ్వాస బిడ్డలో సీరియల్ వదిలిపెట్టలేని వాళ్ళు ఉన్నారు. కొంచెం ఎందుకు ఆ మనసు సంపుకోండి. నా చేతులు తోడు చెప్తున్నాను. దాంట్లో మనకి ప్రయోజనం ఏమి లేదు. అర్థమైందా? దానివల్ల మనకు ప్రయోజనం ఎక్కడ మనసు పాడైపోద్ది. సీరియల్ ఇష్టపడి సీరియల్ పోకుండా చూసే ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అర్థమైందా? ఆత్మీయ బిడ్డలే ఉన్నారు సీరియల్ చూసేవాళ్ళు. ప్లీజ్, సావుకుడుగా చెప్తున్నాను, విడిచిపెట్టండి, వద్దు. దాని వలన మనకి ఎటువంటి లాభము ఏముందా? ఒక మాట ఇటు చూడండి, ఆ పిల్లలు వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, మీకెందుకు గాను. అర్థమైందా? సీరియల్ వల్ల మనకేమైనా లాభం ఉందా? లాభం ఉందా? పోయి చెప్పండి, అయ్యా సీరియల్ చూస్తే కొంచెం మాకు లాభం ఉంది, ఆ లాభం కోసమే మేము చూస్తున్నాం అనుకుంటున్నారా? మీ ఇష్టమే కదా. ఏం చెప్పడానికి లేదు ఇక. అర్థమైందా? ఆ ఒక్కటే నీకు కొదువుగా ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ ఒక్కదాన్నే వదిలిపెట్టు చాలు. సాతానికి మన మనసును స్వాధీనపరచుకోవడానికి ఆ ఒక్కటి చాలు. అర్థమైందా? దావీదు వెళ్ళిన చోటల్లా కూడా విజయాన్ని సాధించుకొచ్చేవాడు. ఎవరికి? సౌలు రాజుకి. అవును కదా? సౌలు రాజుకి విజయాన్ని సాధించుకొచ్చేవాడు దావీదు. నా కూతురు ఇయ్యాలంటే పలానోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందోళ్ళు కోసుకురమ్మని చెప్పాడు. దావీదు వెళ్ళి నిర్దాక్షిణంగా చంపి వాడి ముందోళ్ళు కోసుకొచ్చాడు. బిడ్డలారా, ఏదో ఒకటి మన జీవితానికి ఆటంకంగా ఉంటుంది. ఇంత త్యాగం చేసి దావీదు శత్రువు చేతిలోంచి మరణానికి తప్పించుకుని శత్రువులను హతమార్చి దావీదు వస్తే సౌలు అక్కడికి కూడా ఏదో ఒక సమయం చూసేవాడు దావీదుని ఏం చేయాలని చంపాలి. అర్థమైందా? మనం దేవునికి ఎంత సమీపంగా వెళ్ళినా, దేవునితో ఎంత దగ్గరగా ఉన్నా, దేవుని మాట మనం ఎంత జాగ్రత్తగా విన్నా, సాతాను ఎక్కడో ఒకటి ఏదో ఒకటి మనకి ఇష్టమైంది. అర్థమైందా? మన మనసుకు ఇష్టమైంది, మనకు అనుకున్నది ఏదో అదొక పిచ్చి అనుకోండి అమ్మా, అదొక పిచ్చి అనుకోండి. ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టండి చాలేక. మీ మనసులో ఉంటుంది, మేము ఇంకేం చేస్తున్నామయ్యా, సినిమాలు చూసేవాళ్ళం కాదు, చచ్చేవాళ్ళం కాదు, సినిమాలు ఎప్పుడూ మానేసేసాం కదా, సినిమా హాల్కి వెళ్ళి సంవత్సరాలు గడిచినాయి, ఇంట్లో కూడా చూడట్లేదు, టీవీలో కనీసం సెల్ ఫోన్లో కూడా సినిమాలు చూడట్లేదు, ఏదోలే చిన్నదని. ఏంటది చెప్పండి? ఏంటది? ఏదో చిన్నది, కొంచెం కాలక్షేపమని చాలు. ఆ ఒక్కటి చాలు, అడిగి ఆ ఒక్కటి చాలు, వదిలేద్దాం. ఏమవుద్ది? ఆ ఒక్కదాన్ని కూడా వదిలిపెడదామండి, వదిలేసేసి ప్రశాంతంగా ఉందాం ప్రభు కోసం.
ఆ స్థానం కూడా దేవునికి ఇచ్చేద్దాం. సీరియల్కి ఇచ్చే ప్లేస్ ఒకటి ఉంది కదా మనలో ప్లేస్, ఆ ప్లేస్ కూడా ఖాళీ చేసి ప్రభుత్వం నింపేసుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఎక్కడ అవకాశం ఉండదు, ఎక్కడ అవకాశం ఉండదు. అప్పుడు నువ్వు మోకరించి నీ 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన వినక మానడు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా వింటాడు. ఎందుకు వింటలేదు? ఒక్కొక్కసారి నీ ప్రార్థన అంటే ఆ బలహీనత ఉంది నీ దగ్గర, ఆ బలహీనత ఉంది నీ దగ్గర. కొన్నేళ్ళు ధర్మకార్యాలు చేసేవాడే, దాన కార్యాలు చేసేవాడే, భూదానం చేశాడు, గోదానం చేశాడు, అన్నదానం చేశాడు, వస్త్రదానం చేశాడు, ఎన్నో దాన కార్యాలు ధర్మకార్యాలు చేసి మంచివాడు అనిపించుకున్నాడు. అంతేకాదు బిడ్డలారా, కొన్నేళ్ళు నీతిమంతుడని కూడా ఉంది బైబిల్లో. అలా నీతిమంతుడని పిలువబడిన వారికి ఎక్కడో కొంచెం ఆ ఒక్కటే, అది కూడా తీసేసుకున్నాడు. కొన్నేలి దేవునికి ఇష్టడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఆ కొంచెము తొలగించేసుకున్నాడు, ప్రభుని ఇంట చేర్చుకున్నాడు. ఇతడును చెప్పాలి, ఇతడును అబ్రహాం. నా దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక కొంచెం ఉంటుంది మనకి, ఎక్కడో కొంచెం ఉంటుంది. దాన్ని కూడా తీసేసుకుందా. ఏం పోయే కంట్లో నలసపడింది అనుకోండి, కంట్లో నలసపడితే ధైర్యంగా తిరుగుతాం మనం. ఏం చేస్తాం? అది ఈ చెయ్యి ఆడికెళ్ళద్ది, అద్దాగా కంటికాడికి వెళ్ళద్ది. ఆ నలుసు బయటకు వచ్చిందాకా కంటికాడికి వెళ్తూనే ఉంటుంది. ఇలా విశ్రాంతి తినం కదా. ఒకవేళ ఎవరైనా చికెన్ తిన్నారనుకోండి, పంటలో ఉందనుకోండి, నాలుగేడికి వెళ్ళద్ది. ఏమా జ్యోతి, నాలుగు ఎక్కడికి వెళ్ళద్ది? అబ్రహాం కొట్టి 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 వాళ్ళ పుల్లు ఊడిపోయింది. చెప్పండి. పంటిలో ఏదైనా ఉంటే నాలుగు అక్కడికి వెళ్ళద్ది, కంటిలో ఏదైనా ఉంటే చెయ్యి అక్కడికి వెళ్ళద్ది. అందుకే అది లేకుండా ఇది లేకుండా ఏది లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అందుకు దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడానికి ఆ చిన్న వాటిని కూడా తొలగించేసుకుందాం. ఏది మనకు అవసరం లేదు. ఈ లోక మర్యాద అది మన మనసులో ఉండకూడదు. తొలగించేసుకుందాం. నువ్వు ఎలాగో సినిమాలు చూడు, నువ్వు ఎలాగ ఏది చూడు, నీకేది ఇష్టం లేదు, నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు. కానీ ఆ చిన్నది ఒక్కటే, దాన్ని కూడా దేవుని కొరకు మనల్ని మనం ప్రభు కొరకు పరిశుద్ధులుగా బ్రతకడానికి పరిశుద్ధతలో కొంచెము బుక్కవాణి తైలములు, ఎక్కడ బుక్కవాణి తైలములో చచ్చిన ఏగపడినట్లు అదొక్కటే మనల్ని ఎదిస్తుంది. బిడ్డలారా, కొన్నిసార్లు వాటి గురించి మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సమస్తాన్ని విడిచిపెట్టండి. క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్నే పెట్టాడు. మనం ఒకటి వదిలిపెట్టలేమా? అప్పుడప్పుడు నోరు జారుతారు చూసారు కొంతమంది బిడ్డలు. అప్పుడప్పుడు, రోజు కాదులేండి, కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు నోరు జారి వాళ్ళకి ఆయుధాలు బయటకు వస్తాయి, పాత కత్తులు. పేతురయ్యకి కత్తి బయటికి ఎక్కడొచ్చింది చెప్పండి? పేతురయ్య వరలో కత్తి ఉన్న సంగతి శిష్యులకే, కనీస ప్రభు వారికి తెలుసా తెలీదా? తెలుసు ఆయనకి. అప్పుడప్పుడు వాడతావే నువ్వు ఈ లోక మర్యాద మాటలు, చంపేసుకో వాటిని కూడా. నీ ప్రార్థన దేవుడు వింటలేదు అంటే దాని గురించి, మేలు పొందుకోబోట్లేట్లేదంటే దాని గురించి, ఏమవుతుంది మాట్లాడుతుంటే మాట చాలు. ద్రోహులారా అన్నాడు. ఎవరండి? విసిగించి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో, 40 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత విసుగు చెంది వృద్ధాప్యంలో బాధ భరించలేక కోపం వచ్చి బండను కొట్టి ద్రోహులారా అన్నాడు. బిడ్డలారా, మోషే నోట ఆ మాట పలికిటానికంట మోషే పుట్టిన కాడ నుంచి మోషేని వెంబడించినట్టు ఎవరు? అపవాది. చూడండి,
మోషే ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ఎంత పవిత్రతను కాపాడుకున్నాడో, ఆ మాట మోషేకు తోట పలికిచ్చిన తర్వాత ఆడు గంతులు ఇచ్చి మొదలు పెట్టాడంటే ఎందుకో తెలుసా? మోషే వాగ్దాన దేశంలోనికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించిన, 40 సంవత్సరాలు వాగ్దాన దేశం కొరకు ప్రవేశపెట్టిన, 40 సంవత్సరాలు అరణ్యములో కాపరివై ట్రైనింగ్ అయిన, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి గొర్రెలను కాచాడండి. ఎవరు? మోషే. ట్రైనింగ్ అయ్యాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు అరణ్యములు. ఎంత చేసినా చివరి దినాలలో ఒక్క మాట బిడ్లారా, ఆ ఒక్క మాటే మోషేను వాగ్దాన భూమిలోనికి వెళ్ళకుండా ఆఫ్ చేసింది. మరి మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకుని, మాటే కదంటే కుదరదు. ఆత్మీయ బిడ్డ మాటే అవునంటే అవును, కాదంటే. కానీ మనం అవసరానికి ఎన్ని అబద్ధాలైనా, అవసరానికి ఎన్ని మాటలైనా, అవసరానికి ఎన్నైనా మాట్లాడు. అవసరానికి అంత అవసరమా? వద్దు. సమస్తమును క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకున్న పౌలయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు సంఘమును ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు. ఓ సంఘమా, నువ్వేం చేయగలుగుతున్నావు సంఘమా అని పౌలయ్య ప్రశ్నించి అంటాడు, మిమ్మును మీరు ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోండి చాలు. అలా చేసి ప్రభు యొక్క రాకడ కొరకు మన కుటుంబాలను సిద్ధపరచుకునే వారిగా ఉండునట్లు దయగలిగిన దేవుడు వాక్యాన్ని రాత్రి మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థాంక్యూ.